మహబూబాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధుల తీవ్రత రోజుకు పెరుగుతోంది. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, విష జ్వరాలతోటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి సహా ప్రైవేట్ హాస్పిటల్స్, పీహెచ్సీలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ సీజనల్ వ్యాధులు వస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు పోలిక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే టెస్టుల పేరు మీద మందుల పేరుతో వేలకు వేలు బిల్లులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నట్టు బాధితులు తెలుపుతున్నారు. చేసిన ఖర్చు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ అదావిడి ఉంటుంది. ఇది మాత్రం దగ్గరలో ఇప్పుడు 5 రోజులు ట్రీట్మెంట్ మంచిగానే ఇస్తారు. ఇక బయట పడుకోబెట్టడం జరిగింది. డాక్టర్ గారిని వచ్చి ఏంటి సార్ ఈ పరిస్థితి ఏంటని అడిగితే ఆమె బాగానే ఉంది కదా ఎందుకు లోపల జాయిన్ చేయడం, అడ్మిట్ చేయడం ఎందుకని నాకు చెప్పేసరికి నేను ఏమంటే మా అమ్మని ఆ వీల్ చైర్ ఏదైతే ఉందో ఆ సాయంతో తీసుకొని వచ్చాను డాక్టర్ గారి దగ్గరికి. సార్ మీ పరిస్థితి చూడండి అని చెప్తే దాని తర్వాత ఏమైందంటే డాక్టర్ గారు చూసి ఏం చేసారు, సరే బయట ఏదైతే రక్త కణాలకి పరీక్షలు అవి చేపిస్తాం, ఏదైతే డెంగ్యూ వచ్చిందా, టైఫాయిడ్ వచ్చిందా, ఏ జ్వరం వచ్చిందో తెలియదు కదా, టెస్టు చేయించాలని చెప్పేసి చెప్తే, సరే సార్ మీకు ఈడ ఎమ్మటే రాదంటున్నారు కదా, నాకు రాసియండి, నేను బయట పోయి చేపిస్తానంటే సరే అని చెప్పి బయటకు చేయించుకొని వచ్చాము. ఈడ ఒక్కటి టెస్టులు చేయించేయాలి. ఆ రోజు బయట పోయి చేపిస్తే రక్త కణాలు కొద్దిగా తగ్గడం, దాంతో పాటు డెంగ్యూ, టైఫాయిడ్, ఆ డెంగ్యూలో రెండు రకాల జ్వరం వచ్చింది, రెండో రకం. అదే దానివల్ల వచ్చిన తర్వాత ఏం చేశానంటే మళ్ళీ డాక్టర్ గారి తర్వాత కలిస్తే అడ్మిట్ రాశారు. అడ్మిట్ రాసిన తర్వాత డే బై డే అది ప్లేట్లెట్స్ తగ్గుతుందా పెరుగుతుందా